ఎన్నికలకు ముందే డీఎస్సీ నిర్వహణ పూర్తి అవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఉపాధ్యాయుల నియామక ప్రక్రియకు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేవని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి దామోదర రాజనరసింహ నిజామాబాద్లో స్పష్టం చేశారు. ఉన్నత విద్యాశాఖను పటిష్టం చేయడానికి 2 డైరెక్టరేట్ల ప్రతిపాదన ఉన్నట్లు మంత్రి చెప్పారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసుకు సంబంధించిన ప్రక్రియ ఒక కొలికి వచ్చిందన్నారు. సెకండరీ బోర్డులోనే ప్రైమరీ స్కూల్స్ ని స్ట్రెంథన్ చేయాలి, దానికి సపరేట్ ఒక డైరెక్టరేట్ ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నది. సెకండరీ డైరెక్టరేట్ ఒకటి, ప్రైమరీ డైరెక్టరేట్ ఒకటి, 2 డైరెక్టరేట్ ఉండాలి. అయితే ఈ విద్యా వ్యవస్థ అనేది పటిష్టపరచాలనే ఉద్దేశంతో ఈ 2 డైరెక్టరేట్స్ ని ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నది. సెకండరీ మన ఇంటర్మీడియట్ బోర్డ్స్ మన సపరేట్ ఉంటుంది. స్కూల్ ఎడ్యుకేషన్ లో ఉన్న డైరెక్టరేట్ డిఎస్సి, డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్, అందులోనే 2 భాగాలు చేసి విభజించి ఒకటి ప్రైమరీ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్, ప్రైమరీ ఎడ్యుకేషన్, ఒక డైరెక్టరేట్ సెకండరీ ఎడ్యుకేషన్.